ఇగో తొలి విడత నామినేషన్ల పర్వం షురు అంటూ ఇవాళ తొలి విడత నామినేషన్లు వేస్తా ఉన్నారు. ప్రారంభమైన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ, తొలి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లో ఇగో పర్వం ప్రారంభమైంది. తొలి దశలో 4236 గ్రామాలు 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు సంబంధించి ఇంకొక వార్త ఏమున్నదంటే, వచ్చే గుర్తులు ఏ గుర్తులు ఏమిస్తున్నారు ఆ గుర్తుల గురించి ఇక ఒక వార్త రాసిరు, ఒక పత్రిక చాలా ఇంట్రెస్టింగ్గా రాసిరు అన్నట్టు. అందుకోసమే అది మీకు చూపిస్తాను నేను. ఏ గుర్తులు వస్తున్నాయి వాళ్ళకి, మరి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసేటోళ్ళకి ఇచ్చే సింబల్స్ ఏంటి, వీటిపైన అరే ఈ గుర్తు వచ్చిందంటే ఇక గెలిచినట్టే రాబాయ్ అని ఒకళ్ళు, అరే ఈ గుర్తు వచ్చిందా, అరే ఇది నెగిటివ్ అవుతుంది కదా అని ఒకళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నట్టు. ఆ గుర్తులకు సంబంధించి ఇగో నా దగ్గర ఉంది అది. అదేంటంటే చెప్పులు, ఫస్ట్ చెత్త డబ్బా, బిస్కెట్టు, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్పేస్ట్, బ్లాక్ బోర్డ్, కొబ్బరి తోట, వజ్రం, బకెట్టు, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూటు, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్. ఈ గుర్తులు వార్డు అభ్యర్థులకు 20 గుర్తులు ఇచ్చింది. మొత్తానికి మొత్తం ఈ 20 గుర్తులు చూసిరు కదా. ఈ గుర్తులు కొన్ని వస్తే బాగుంటాయి, కొన్ని వస్తే అరే కుర్చీ వచ్చిందా ఈసారి కుర్చీ నీదే అని ఇట్లా అంటారు. అదే ఇంకేదైనా వచ్చిందా అరే ఇది నెగిటివ్, ఇది కొంచెం తక్కువ, లేదా గుర్తును పోలిన గుర్తులు ఉంటే కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండి ఒకరికి పడాల్సిన ఓట్లు ఇంకొకరికి పడ్డాయని కూడా అంటుంటారు. సో అది కొంత గమ్మత్తుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు అనమాట. తొలి దశలో 4236 గ్రామాలు 37,450 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నామినేషన్ల దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇవాళ నుంచి 29 వరకు నామినేషన్ దాఖలకు అవకాశం కల్పించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. అయితే డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు అంటూ మొత్తానికి ఈ ఎన్నికలలో గనక కాంగ్రెస్ గట్టెక్కడం కాదు, దీంట్లో గనక అత్యధిక సీట్లు మేమే గెలిచినామని చెప్తే గనక 100 గ్యారంటీలు 6 గ్యారంటీలు 100 రోజులల్లా. ఎందుకంటే వీళ్ళు చెప్పి మనకు కూడా అట్లా అయిపోయింది. 6 గ్యారంటీలు 100 రోజులల్లా అని చెప్పి అన్నారు చూసిరా. అవి ఇక తిరిగి చూడాల్సిన పర్లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేది రాదు, ఏది చెయ్యరు, అన్ని సగం చేసారు, మిగిలినవి కూడా ఆయన కావిగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు అట్లా. దానికి సంబంధించి ఒక వార్త కూడా ఉంది ఇక్కడ. 6 గ్యారంటీలదిగా బొంద పెట్టినట్టే అని ఇక్కడ వార్త. ఇక చూడండి ఒకసారి. ఒకవేళ వీళ్ళు గెలిస్తే, ఎక్కువ సీట్లు కనుక వస్తే, ఇంకా ప్రజలు మా వైపే ఉన్నాక ఇంకా వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అనుకుంటున్నారని ఇక్కడ ఒక వార్త చాలా ప్రముఖంగా ఒక వెబ్సైట్ రాసింది. ఏమని రాసింది ఒకసారి చూడండి. స్థానికం గట్టెక్కితే గ్యారంటీలు అటకెక్కినట్లే. చూసిరా, ఇక గ్యారంటీలు గంగల కలిసినట్టే. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి గ్యారంటీలు ఎగ్గొట్టాలనే ప్లాన్లో రేవంత్ రెడ్డి. గెలవగానే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ స్థానికంలో గట్టెక్కితే 3 ఏళ్ల వరకు 6 గ్యారంటీలను పక్కన పెట్టే ఆలోచనలో రేవంత్ అంటూ. ఇదే కాదు, ఇక జిహెచ్ఎంసీలో కూడా నీళ్ళ పథకం కూడా తీసేస్తాడు. ఇక 20,000 లీటర్లు ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నారు కదా ఇలా, ఆ పథకాన్ని కూడా తీసి అవతల పాడేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక నేషనల్ మీడియా ఛానల్లోనే డైరెక్ట్గా చెప్పిండు. ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ చేయాలంటే, క్లీనింగ్ అదంతా జరగాలంటే ఖచ్చితంగా రెవెన్యూ జనరేషన్ కావాలి. సో అది ఈ ఫ్రీ నీళ్ళ లాంటివన్నీ కూడా వృధా అవుతున్నాయని డైరెక్ట్గా చెప్పిండు ఆయన. అంటే దాని ఉద్దేశం చూడండి, అది ఒకటే కాదు, రైతు బంధు వేస్ట్ అని ఒక జాలి చెప్పారు, నీళ్ళు ఇచ్చుడు వేస్ట్ అని ఒక దగ్గర చెప్పారు. ఇట్లా ఒకటి అన్ని బంధు పెట్టే ఉద్దేశంలో ఉన్నారు తప్ప అన్ని ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఎట్టి పరిస్థితులలో అప్పుడు వచ్చిన పథకాలన్నీ కూడా ఆపేస్తూ ఇప్పుడు కొత్తగా పెడతామన్నది కూడా ఏది పెట్టకుండా ప్రజలను ఎక్కడికి వెళ్ళి ఆగం చేయడానికే ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి అని ఇలా అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. గెలవగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వదిలేసిండు. సో 3 ఏళ్ల వరకు ఇక బంద్ అవుతాయి. అది ఈ పత్రిక యొక్క సారాంశం, నేను చెప్పుడు కాదు, అది ప్రజలకే తెలుసు, అది అర్థం చేసుకోరు కావాలంటే. వడ్లు పత్తి కొనుగోలు లేకపోవడం, యూరియా కొరత, కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న రైతులు, రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా అమలు కాకపోవడంతో కాంగ్రెస్ కు దూరమైన రైతులు. చూసినరా,
వృద్ధాప్య పెన్షన్లు పెరగకపోవడం, మహిళలకు 2,500 అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత, బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న బీసీ సంఘాలంటూ ఎంత మండిపడ్డా ఏం పడ్డా వాళ్ళు మాత్రం ఒకటే అనుకున్నారు, ప్రజలు మా దిక్కున్నారు, కంటోన్మెంట్ గెలిపించారు, బస్ జూబ్లీస్ గెలిపించారు, ఇక మా సైడే ఉన్నారు కాబట్టి మేము ఏమి ఇచ్చినా ఇవ్వకుండా నడుస్తుందని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైంది. జూబ్లీస్ ఎన్నికల తర్వాత వస్తున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి 6 గ్యారంటీలకు పంగనామాలు పెట్టే పనిలో ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం గ్యారంటీలు అటకెక్కినట్లేనని సొంత పార్టీలో చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలాగైనా స్థానికంలో గట్టెక్కితే 3 ఏళ్ల వరకు 6 గ్యారంటీలను పక్కన పెట్టొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు ఫ్రీ బస్సు ఒక్క గ్యారంటీని కూడా, ఫ్రీ బస్సు మినహా ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా రేవంత్ సర్కార్ అమలు చేయలేకపోయింది. అందులో కూడా ఫ్రీ బస్సులో కూడా మొగోళ్ళని నాశనం పట్టారు కదా, మొగోళ్ళకి డబుల్ రేట్లు కదా, మహిళలకు ఫ్రీ ఇస్తున్నారే పేరు కానీ ఇంట్లో మొగోళ్ళకి డబుల్ చేసారు కదా. కావాలంటే హైదరాబాద్ సిటీ బస్ ఛార్జీలు పెంచారో లేదో చెక్ చేసుకోండి, మీరు తెలుస్తుంది కదా. సో పూర్తిగా రేవంత్ సర్కార్ అమలు చేయలేకపోయింది. వడ్లు పత్తి కొనుగోలు లేకపోవడం, యూరియా కొరత, కరెంటు కష్టాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా అమలు కాకపోవడంతో కాంగ్రెస్ కి రైతులు దూరం అయ్యారు. వృద్ధాప్య పెన్షన్లు పెరగకపోవడం, మహిళలకు 2,500 అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత గ్రామీణ ప్రజల్లో ఉంది. బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ సంఘాల మండిపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే గ్యారంటీలు అమలు అవ్వవని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారంటూ ఇంత డైరెక్ట్ గా. సరే, ఈ వార్త వచ్చుడు పక్కకు పెడితే డైరెక్ట్గా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. 2,000 + 2,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, అంటే 4,000 రూపాయలు అవ్వలకి తాతలకి, అవ్వుంటే తాతకస్తలేదు, తాతుంటే అవ్వకస్తలేదు కదా, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా ఎన్నికలకు వస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా మనని యూరియా క్యూ లైన్లో నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నారు. మొన్నటిదాకా రైతు రుణమాఫీ కోసానికి అటు అగ్రికల్చర్ ఆఫీసులు ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే మనని చూసుకుంటూ నిలబడ్డోళ్ళు ఇలా ఎన్నికలకు వస్తున్నారు. రైతు బంధు రాలే సార్ అంటే ఎందుకు రాదు అని అడగాల్సింది పోయి రైతు బంధు అవసరమే లేదు ఇచ్చుడు అని చెప్పి మాట్లాడిన ఆ దొంగలంతా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నారు. సో ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రజలారా, మరి ఇవాళ అవకాశం ఉంది చేతిలో. మొన్న జూబ్లీహిల్స్ అంటే అటు ఇటు అయ్యింది, ఆడ అర్బన్ ఓటర్ల వల్ల మీరు మీ వ్యతిరేకత చూపెట్టలేకపోయారు. కానీ మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలల్లో మరి గ్రామాలలో జరిగే ఎన్నికలకి మరి నిజంగా ప్రభుత్వానికి ఏమన్నా బుద్ధి చెప్పే అవకాశం ఉందా లేదా అనేది ఇవాళ విపరీతంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ వార్తకు సంబంధించి వాళ్ళు 6 గ్యారంటీలు 100 రోజులని చెప్పి ఇప్పటిదాకా పత్తా లేకుండా పోయి 2 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలల్లో ఏం చెప్పి వస్తారు, ఏం తీసుకొస్తారు, ఏ దాని వల్ల మరి వాళ్ళు గట్టెక్కుతారనేది ఒకసారి మనం చూడాల్సిందే, ఆలోచన చేయాల్సిందే. మరి కర్రు గాల్చి వాత పెడితే ఏమన్నా సుధరాయిస్తారా, తద్వారా మనకేమన్నా రావాల్సినవి వస్తాయా అని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు.